రా మళ్ళీ ఇక్కడ ఈవెంట్ పిలిచింది. ఎవరు రావట్లేదు, కనబడట్లేదు. ఈవెంట్ ఇచ్చింది ఎవరే ఇక్కడ? ఈవెంట్ ఇచ్చింది ఎవరు? సార్ మీరేనా ఈవెంట్ పిలిచింది? ఈవెంట్ పిలిచింది సార్. శ్రీదేవి డ్రామా కంపెనీ ఫోన్ చేస్తారు ఏదో ఈవెంట్ ఉందని. ఏంటి సార్? వాళ్ళు రావాలి కదా, మీరెవరు? సార్ మేమే సార్, శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీ నిజమేనా? జాబులు అప్పడాలు ఉన్నాయి. మా థియేటర్ లో 2 టికెట్లు దిగాయి. సినిమా వేయాలంటే 10 లక్షలు ఖర్చు. నువ్వేదో 100కి 200కి పెండాకూడు ఫంక్షన్లకి పెద్ద మంది ఫంక్షన్లకి ప్రోగ్రామ్ చేస్తా ఉంటా కదా, అదేదో చేసి వాళ్ళిద్దరికి సినిమా చూపించు. మీ టీం ఏంటి మరి? ఇద్దరు ఎంత ముందు ఇంకా ఆవిడన్నారండి, వస్తున్నారు. ఆవిడ కదా కావాలి మాకు. వస్తున్నారు సార్. మరి ఆవిడ మీద మిమ్మల్ని ఎవడు ముందు రమ్మంది అసలు? అమ్మా మేడం, కన్ను పెట్టరు కన్ను కొట్టరు, పాల పెట్టరు బయట పట్టరు. ఓ ఈవిడ మీ చిన్నమ్మగారా? అదే పెద్దమ్మగారు ఒక ఆవిడ ఉండేది, ఇప్పుడు ఈవిడెవరు చిన్నమ్మగారా అని. ఆవిడేదో పని మీద వెళ్ళారు, సో నన్ను చూసుకోండి అని కూడా చెప్పారు. 10 రోజులు పని మీద బయటికి వెళ్తున్నాను. మన థియేటర్ చూసుకుంటారేంటి? ఆల్రెడీ మనకు 3-4 థియేటర్లు ఉన్నాయి, మళ్ళీ కొత్త థియేటర్ ఎందుకంటే. ఏం లేదు మేడం, మా థియేటర్ లో ఇద్దరే కస్టమర్లు వచ్చారు. సో వాళ్ళకి సినిమా చూపించాలి. మా నోని చూస్తే నమ్మబుద్ధి కావట్లేదు, ఎందుకంటే వీడి ముఖమే నాకు నచ్చలేదు. బాగా చేస్తారండి. మీరు నచ్చారు మేడం. ఏమంటారు? నాకు ఎందుకో నీకు బ్యాట్ టెస్ట్ ఆడేది అనిపిస్తుంది. మేడం చూసారు, మీకు నమ్మకం లేదు కదా? కలిగింది. ఇప్పుడు ఇద్దరు తాగుబోతులకి సినిమా వేయాలి. ఆ సినిమా సినిమా మేమే చూపించాలి, అంతే కదా? చాలా బాగా చేస్తారండి, మీరు నమ్మకంతో ఒప్పించచ్చు. బాగా చేస్తారండి. ఈడేం చేస్తాడు? ఏం చేయలేడు కదా. బ్రహ్మాండంగా చేస్తాడు. ఈడు కూడా మాకు చెప్పలేదు ఎప్పుడు. సరే మేడం, మిమ్మల్ని చూసి నమ్మి థియేటర్ మీకు అప్పచెప్తున్నా. తేడా వచ్చిందంటే తెలుసుగా. తెలిసిన తర్వాత ఏం చేస్తాం? పిల్లలు ఆడుకోకుంటే ఏం పంటారు మీకు? మీరు ముగ్గురే ఉన్నారు, మరి ఏంటి? అయ్యో మా టీం చాలా మంది ఉన్నారండి బాబు, అందరూ వచ్చేస్తారు. ఇప్పుడు నేను ఫస్ట్ మేడం తీసుకెళ్ళి కూర్చోబెడేస్తాను. మేడం మీరు రండి. ఓకే సార్, లెట్ మీ వెల్కమ్ మై టీమ్. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, నా తీరాన ఉన్న రాధను చూశాడే. హలో, ఇదిగోండి సార్ మా టీము. మమ్మల్ని సడన్ గా ఎందుకు పిలిచు? మనకి ఒక సినిమా థియేటర్ లోని ఇద్దరు ఆడియన్స్ వచ్చారంట. వాళ్ళకు 2.5 hours సినిమా చూపించాలి అని చెప్పానంటే, సరే మనందరం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం, మంచి సినిమా చూపిస్తాం అని చెప్పని చెప్పేది. క్యాషియర్, మేనేజర్ మీ టీము? వీళ్ళందరూ మా టీం సార్. దండుపాల్యం, మర్డర్ 1, మర్డర్ 2, మర్డర్ 3. సార్ ఏంటి సార్, వీళ్ళందరూ ఇప్పుడు మూవీ మీకు పెర్ఫార్మ్ చేయాలి కదా. చూడండి అటువైపు చూడండి, అప్సరసలు లాంటి హీరోయిన్ తీసుకొచ్చా. ఆ చివర చూసి కూడా నువ్వు అప్సరస అన్నావంటే నీది ఏ రసం? ఎందుకు సార్, అందరూ బాగున్నారు కదా సార్. నీ కళ్ళకి బాగున్నారేమో, మాకు కనిపించాలి. ఈ అమ్మాయి ఎవరు కొంచెం వైట్ గా ఉంది? బాను సార్. అవునా? వీళ్ళు సినిమా చూపిస్తారంట, మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. సరే మేము సినిమా స్టార్ట్ చేస్తాం, మీరు వెళ్ళి కూర్చుంటారా? సినిమా స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేస్తాం. వాళ్ళకి కావాల్సిన అదేనా బాబు, దాని నుంచి గొడవ చేస్తున్నారు. మర్చిపోయి ఎందుకు ఏ సినిమా వేస్తానని చెప్పారు? ఫస్ట్ మనకు ఏమొద్దు, ఫస్ట్ హీరో ఎంట్రీ ఇస్తే వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు. ఓకేనా? హీరో ఎవరు? హీరో ఏం చేస్తారు? ఇక్కడ దొబ్బింది మొత్తం. ఆడి హీరో ఏంటి సార్? ఆడి హీరో అంటే మరి నాకే నమ్మబుద్ధి కావట్లేదా? ఆడికన్నా మీరు బాగున్నారు, అసలు మీరు ట్రై చేయొచ్చు కదా. నేనేమన్నా హీరోగా ట్రై చేయనా? నువ్వు హీరో కూడా ఉంటా చూసావు కదా. సరే సార్, నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి సార్. ఇదిగో సినిమా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హీరో ఎంట్రీ బ్యాంగ్ అదిరిపోద్ది. మీరు వెళ్ళి సినిమాలో సీన్స్ ప్రిపేర్ అవ్వండి, బాగా చేయాలి సరేనా? మంచి ఈవెంట్, వెళ్ళండి. బాబు ఇప్పుడు చూడు, హీరో మామూలుగా ఉండడు, ఆ పాన్ ఇండియా స్టార్. అవునా? చూడండి. అరే కట్ కట్ కట్. అరే ఎవడో ఫ్యాన్ ఇండియా అన్నాడు, ఫ్యాన్ ఎదురా.
ఫ్యాన్ కాదు సార్, ఫ్యాన్ ఇండియా. ఏమన్నా మనల్ని ఎవడరా? మొదలు రాదు ఒకడు. నేనే ఆపానురా, నేనే ఆపానురా. ఏమైంది సార్ ప్రాబ్లం? కాదురా, సినిమా వేస్తా అన్నారు. మేమంతా తాగుబోతున్నా. మీ ఫీలింగ్ ఏమైంది? అరే సినిమాలో లైట్ ఆఫ్ అయిన తర్వాత వచ్చేది ఏంటి? యాడ్స్. ముఖేష్ యాడ్ కావాలి మీకు. గడ్డ ఇలా సార్, ఆ ముఖేష్ గారు ఉంటాడు కదా, చెయ్యి, దాని బాగా సూట్ అవుతావు. ఫస్ట్ నాకు యాడ్ కావాలి. చెయ్, చెయ్, సినిమా చెయ్. అంటే. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలాను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. అరే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అరే నేను సినిమాకి వెళ్ళిన ప్రతిసారి చూస్తానా నువ్వు ఎప్పుడు దొరుకుతావు అని. ఇప్పుడు దొరికిన నేను ఎవడరా గుట్కలు తీమన్నా, గుట్కలు తీమన్నా. నిన్ను ఎవడు గుట్కలు తినమన్నాడు? నా గొంతు పోయింది. ఇదేంది మాకు ఈ బాధ, మాకు ఈ బాధ. అరే నీ వయసు ఎంతరా? 19 years సార్. 19 years కే 100. అది కాదు సార్, నాకు అలా అలవాటై పాడైపోయాను కాబట్టి మీరెవరు పాడకూడదని అలా చెప్తున్నా. అలవాటై నేను పాడైపోయాను కాబట్టి మీరెవరు పాడకూడదని అది చెప్తున్నా. ఎందుకు అలవాటైనావు? అందుకని ప్రతి సినిమాలో నా పేరు ముఖేష్, నా పేరు ముఖేష్ అంటే ఎవరికి రా బాధ. ఎప్పుడు దొరుకుతావా అని చూసినా దొరికిన. నువ్వు ఎందుకు తింటావు గుట్కాలో? నేను తిన్నాను సార్. ఇంకా మీరు ఎవరు తినకూడదని అలా చెప్పా, ఇంకా తిన్నా సార్ నేను. సరే కాదు, అదేది అమ్మ 2 గాజులు అమ్ముకునేది అమ్మేదిరా మీ అమ్మ. 2 గాజులు యాడ్ కదా కావాలి. కూర్చోండి, ఎవరైనా 2 అమ్మాయిలు పెట్టుకున్నా 2 గాజులు యాడ్ చేయి. ఓకే సరే సరే, ఒకళ్ళు 2 రండి అమ్మా. ఇతనికి గొంతు క్యాన్సర్, ఇప్పుడది మెదడు కూడా సోకింది. ఆడిన ప్రతి చోట తనే గెలిచేవాడు. పొగాకు కేవలం మగవారికి మాత్రమే సమస్య కాదు. రేఖకు నాలుకను, క్రింది దవడను తొలగించాం. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. అరే అమ్మ ఈడు 2 గాజులు అమ్మిండమ్మా. అది నీ దౌడపోయినందుకు కాదు, దేనికో పెట్టడానికి అమ్మిండు. కాదురా, నువ్వేంద్రా స్టైల్ గా వచ్చి అమ్మ 2 గాజులు ఆడే ఎమోషనల్ గా చెప్పిండ్రా. నువ్వేంద్ర ఇట్లా చెప్తావు? నీకన్నా ఆడే బాగా చేసిండ్రా. నాకు నువ్వు చెప్తే వద్దులే గానీ మీ టికెట్లు మీరు తీసుకొని మేము వెళ్ళిపోతాం. లేదు సార్, లేదు సార్. సార్ యాడ్ చేయబడి సినిమాలోకి వెళ్తే మీకు అర్థమైపోయింది. ఏ యాడ్ కాదు, తర్వాత ఇంకో యాడ్ కూడా ఉంటది. ఇంకేం యాడ్ సార్? రన్ అవుట్. అది చేయాలా మరి? సరే 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 సార్. అరే యాడ్ లేకుంటే సినిమా వేసిన చరిత్రనా? లేదు లేదు సార్, లేదు. అవునరా, ఇప్పుడు రన్ అవుట్ ఇవ్వడం నేను చేస్తాను సార్. అది అమ్మ నువ్వు సెంచరీ చేసేదాకా అవుట్ అవ్వన్నారు బయట టాప్. యాడ్ కోసం అది నేనే చేస్తాను అంటున్నా. అంటే డక్అవుట్ అవుతావా? మినిమం సెంచరీ సార్. ఈ యాడ్ లో ఎందుకు డక్అవుట్ అవుతున్నావు? ఇంకా యాడ్ రాలేదు కదా సార్. యాడ్ చూసిన తర్వాత అప్పుడు మాట్లాడండి. అప్పుడు అమ్మా మీరు కూర్చోండి. స్లిప్ లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటాను. ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. ఒక్క నిమిషం. అవునరా, నువ్వు బ్యాటింగ్ చేసినప్పుడు పొగాకు ఎందుకు నవ్వులుతాను? పొగాకు ఎందుకు నవ్వులుతాను? నీకు అసలు పర్మిషన్ ఎవడు ఇచ్చాడు? అంటే నీకు అలవాటు ఎక్కువైపోయిందా? పొగాకు ఎక్కువగా పిచ్ ఉంటేనే బ్యాటింగ్ చేస్తావా? సినిమా ఆపేసి మా 20 మేము ఇచ్చేస్తా. వద్దు సార్. సార్ 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 సినిమా చూడండి సార్ ప్లీజ్. నేను ఒప్పుకోను. ఆడెవడో నా సీట్ మీద కాలు పెట్టాడు, ఇక్కడ తలకు తగిలింది. సార్ మీరు ఇద్దరే ఉన్నారు కదా సార్. ఈడే కాలు పెట్టాడు. నేను చెప్తాను సార్, తీసేయమని చెప్పాను. నువ్వు చెప్తే నేను తీసేదేంద్రా? సార్ మీకు ఎందుకు సార్? సినిమా స్టార్ట్ అవ్వండి, తర్వాత మీరు చూద్దరు కానీ. మీరు కూర్చోండి. అరే అసలు నువ్వు హీరో అని తెలిస్తే నేను రాకపోదురా. సార్ మీకోసం మంచి హీరోయిన్ పిలిపిస్తాను సార్. నీకంటే షకిల సినిమా బోర్డు బెటర్ కదరా? మంచి హీరోయిన్ ఉంది సార్, హీరోయిన్ పిలిపిస్తాం. ఓకే మీరు కూర్చోండి.